హలో గైస్, వెల్కమ్ టు A to Z ముచ్చట్లు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అయితే మనం అనకాపల్లి జిల్లా రావులకంప మండలం మేడివాడ అనే గ్రామంలో మనకి వారం మంగళవారం కూడా సంత జరుగుతుందండి. ఈ సంతలో మనకి నాటుకోళ్ళు వస్తాయి, కూరగాయలు ఆకుకూరలు వస్తాయి, ఇంకా నెక్స్ట్ గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఒకసారి ఇవన్నీ కూడా వెళ్ళి చూద్దాం ఎలాగని చెప్పేసి మొత్తం ఈ సంత అంతా మీకు చూపిస్తాను. ఒకసారి మనతో పాటు రండి, చూపిస్తాం. ఈ సంత మనకి కనుచూపు మేరలో ఉందనగానే ఇక్కడ వెహికల్స్ అయితే మాత్రం చాలా ఉంటాయండి, బొలోరోస్. ఎందుకంటే ఈ బొలోరో మీద మనకి ఆవులు, ఎద్దులు, గేదెలు, పోతులు అన్నీ కూడా తెస్తుంటారు అనమాట. చాలా బొలోరోస్ ఉంటాయి ఇక్కడ మనకి సంతకి. అటువైపు ఇటువైపు కూడా కొద్దిగా దూరంలోనే వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేస్తారనమాట. ఇదిగోండి, ఈ సంతలో ఈ ఏరియాలో అమ్ముతారనమాట. గేదెలు, ఆవులు, ఎద్దులు, పోతులు, ఇంకా గొర్రెలు అండ్ మేకలు కూడా ఇక్కడ అమ్ముతారనమాట. ఇదిగోండి, ఈ బైకులు చూడండి. సంతకి కొద్దిగా కనుచూపు మేరలో ఉండగానే అక్కడి నుంచి సంత వరకు బైకులు అయితే మాత్రం చాలా వరకు పార్క్ చేసి ఉంటాయండి. ఇది కోళ్ళు సంత స్టార్టింగ్ అనమాట. కోళ్ళు కూడా ఇక్కడ నాటుకోళ్ళు, పుంజులు, పెట్టలు, పిల్లలు అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. ఇంకా మీకు జాతి కోళ్ళు, పెద్ద వరుస కోళ్ళు, పంది వాడేటువంటి పంది కోళ్ళు కూడా ఉంటాయండి. ఇదిగోండి, నేను మా ఫ్రెండ్ కలిపి కోళ్ళు తీసుకోవడానికి అయితే ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాం. మరి అక్కడ ఏమాత్రం రేట్లు ఉంటాయో మరి మనం కొనగలమో లేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. మరి ఇక్కడ జత పెట్టలని అయితే అడిగామండి, అంటే గుడ్లు పరకు వచ్చిన పెట్టలని. అతను రెండు కలిపి 2500 చెప్పి 2000 ఫైనల్ అన్నాడు. మేమేమో 1000 రూపాయలకి అడిగి తర్వాత ఫైనల్గా మేము 1400 అని చెప్పేసాం అనమాట. మొత్తానికి ఆ 2 కోళ్ళు అయితే ఇంకొక 100 వేసి 2 పెట్టలు కూడా 1500 అయితే తీసేసుకోవడం అయితే అయిపోయిందండి. మా వాడైతే 2 పెట్టలు సరిపోవు అన్నాడు. సరిపోవంటే ఇక్కడ పుంజు పెట్ట కలిపి 2 బేరం ఆడి మొత్తాన్ని 1800 అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇవి పెద్ద వరుస కోళ్ళు అండి, జాతి కోళ్ళు. అంటే మనకి పందివాడి కోళ్ళు అనమాట. ఇవి సుమారు 2000 నుంచి 5000 లోపు అనమాట. 22 నుంచి హైటు 24 వరకు ఉండి ఒక్కొక్కటి సుమారు 2 కేజీల నుంచి 3 కేజీలన్నర 4 కేజీల వరకు ఉన్నాయన్నమాట ఇవి కోళ్ళు. ఈ అన్నది మా ఊరు పక్కనే అనమాట, కొత్తకోట. అయితే ఈ అన్న మంచి కోళ్ళు తెస్తాడనమాట, జాతి కోళ్ళు. కోడి అయితే రేట్లు ఉంటాయి కానీ
మంచి హైటు, మంచి వెయిట్, మంచి లుక్, అంటే పందెం ఆడే పొగరుని మంచి చాలా మంచి కోళ్ళు అయితే తెస్తాడనమాట. అందుకనే అన్న ఏ కోడి తెచ్చి రేట్ అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది, హైటు వెయిట్ అయితే బాగుంది. ఇది 3.5 కేజీలు అంట, 24 హైట్ ఉంది. మంచి పందెం, అంటే ఇది సంవత్సరం కూడా అంటండి. 6 నెలలు కనుక పోతే ఇంకా మంచిగా పందెం ఆడిద్ది, ఇంకా బాడీ కూడా ముదురుద్ది అని అయితే చెప్పాడండి. ఇదైతే 5,000 చెప్తున్నాను తమ్ముడు. ఇది ఫైనల్గా బేరం ఆడితే 4,500 ఇంకా తగ్గిస్తానని కూడా చెప్పాడు. ఈ సంతలోనే ఇది కూరగాయలు అమ్మేటువంటి ఏరియా అనమాట. ఇక్కడ మనకి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పప్పులు, ఇంకా నెక్స్ట్ మసాలాలు, ఏమైనా చిప్స్ ప్యాకెట్స్ ఏమైనా వేపుకొని ఉంటాయి కదా, అటువంటివి కానీ, పంట పొలాలకు సంబంధించి కొన్ని ఏమైనా కూరగాయలు విత్తనాలు కానీ అన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడైతే మాత్రం. మా ఫ్రెండ్ మరొకడైతే కనిపించాడండి, ఐటీ చదివేటప్పుడు ఫ్రెండ్. మా వాడు గేదెలను అయితే మన బొలర్లో అయితే తీసుకొచ్చాడంట. ఇదిగోండి, ఇది పశువుల మార్కెట్ అనమాట. ఇందులో మనకి చెప్పాను కదా, గేదెలు, ఆవులు, ఎద్దులు, పోతులు, ఇంకా మేకలు, గొర్రెలు అన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కువగా గేదెలు అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి, ఆవులు కొద్దిగా తక్కువ వచ్చాయి, అక్కడక్కడ ఉన్నాయి. గొర్రెలు, మేకలు కూడా ఒక పక్కన ఉన్నాయండి. అయితే ఈ గేదెల్లో కొద్దిగా చిన్నవి అంటే పట్లు, అవి అయితే మాత్రం ఒక 50,000కి కొద్దిగా అటు ఇటుగా అయితే ఉంటాయి. అది మనకైతే కొద్దిగా తెలిసిన విషయమే. ఈ పెద్ద గేదెలు అయితే మాత్రం అంటే చూడగట్టిన గేదెలు అవి కూడా ఉన్నాయి ఇందులోని, చాలా పెద్ద సైజు అనమాట గేదెలు. 60,000, 70,000 నుంచి మొదలు పెడితే 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి గేదెలు కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే మాత్రం.